జార్ఖండ్లో చొరబాట్లు ప్రమాదకర నిష్పత్తికి చేరాయని జేఎంఎం సారథ్యంలోని సంకీర్ణ కూటమి చొరబాటుదారులను శాశ్వత పౌరులుగా ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దేవ్పర్ గొడ్డ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి పరులు ఎక్కడున్నా పట్టుకొస్తామంటూ భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ చొరబాట్లతో ఇక్కడి బేటీ మాటి రోటీలకు ముప్పు ఏర్పడిందన్నారు. భూమి, అటవీ ప్రాంతం, నీరు ఆక్రమించుకునేందుకు చొరబాటుదారులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ గిరిజన జనాభాకు ప్రమాదం తెచ్చిపెడుతోందని చెప్పారు. పీఎం ఆవాస యోజనకు బదులుగా ఇక్కడి సర్కార్ అమలు చేస్తున్న అబువా ఆవాస్ గృహ నిర్మాణ పథకాన్ని నకిలీ అని పేర్కొన్న ప్రధాని కట్మనీ కమిషన్ల కోసమే ఇదంతా అని ఆరోపించారు. జార్ఖండ్లో అధికారంలో ఉన్న మాఫియా రాజ్ ప్రశ్నాపత్రాల లీకేజీ సర్కారు కారణంగా అభివృద్ధి స్తంభించిపోయి నిరుద్యోగత పెరిగి స్థానికులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కోట్ల రూపాయల హవాలా కేసులో ఈడీ జైలుకు పంపిన నాయకుడి భార్యకు టికెట్ ఇవ్వడం ద్వారా జేఎంఎం కూటమి మీ గాయాలపై ఉప్పు చల్లింది. మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్న నేరస్తులు పాతాళంలో దాక్కున్నా వెలికితీస్తానని మీకు మాట ఇస్తున్నా అని ఓటర్లను ఉద్దేశించి ప్రధాని చెప్పారు.